ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలంలోని మోట్లవాగు ఉగ్రరూపం దాల్చింది. దీంతో ప్రయాణికులు, పరిసరాల గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కర్నూలు గుంటూరు జాతీయ రహదారిపై వాగు పొంగి బ్రిడ్జ్ పైగా నీరు ప్రవహించడంతో రెండు వైపులా వాహనాలు నిలిచిపోయాయి. సుమారు 3 గంటల పాటు వందలాది మంది ప్రయాణికులు ట్రాఫిక్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షాకాలం వచ్చినప్పుడల్లా ఇదే సమస్య పునరావృతమవుతుందని, అత్యవసర పరిస్థితుల్లో ప్రాణనష్టం తప్పదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్న అధికారులు స్పందించకపోవడం పట్ల వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు వచ్చినప్పుడు ఈ వాగు వద్ద ఇదే పరిస్థితి నెలకొంటుందని, వాగుపై కొత్త బ్రిడ్జ్ నిర్మాణం చేపడితే తప్ప ఈ సమస్యకు పరిష్కారం లభించదని స్థానికులు, ప్రయాణికులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. నా పేరు కృష్ణారెడ్డి. గుంటూరు కర్నూలు రహదారి దొంగలాగు మొత్తం పడిపోయి ఎప్పుడు వచ్చే ట్రాఫిక్ ఆగిపోతుంది. ఏ వర్షం పడ్డ ట్రాఫిక్ ఆగిపోతుంది. ఇవాళ ఉదయం 3 గంటల ట్రాఫిక్ ఆగిపోయినది. దీని కూడా చుట్టుపక్కల గోడలు కూడా పడిపోయినాయి. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంబడి చర్య తీసుకోవాలని కోరుతున్నాము.